అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ముగ్గురు ఆలయ అర్చకులు సస్పెండ్ అయ్యారు. ఈ నెల 6వ తేదీన అనుమతి లేకుండా ఏపీలోని ఓ రాజకీయ నాయకుడి శుభకార్యంలో పాల్గొని వారికి ఆశీర్వచనం అందించారని పూజారులు విక్రాంత్ శర్మ, వెంకటకృష్ణ, కృష్ణమూర్తులపై ఆరోపణలు వచ్చాయి. దీంతో వారిని సస్పెండ్ చేశారు. అలాగే జోగులాంబ ఆలయ ఈవోగా ఉన్నటువంటి పురేందర్ కుమార్ను గద్వాల జములమ్మ ఆలయానికి బదిలీ చేశారు. అలంపూర్ ఆలయ ఈవో స్థానంలో జడ్చెర్ల మండలం గంగాపురం దేవాలయ ఈవో దీప్తికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ముగ్గురు ఆలయ అర్చకులు సస్పెండ్ అయినట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, ఆలయ అర్చకుల్ని జోగులాంబ ఆలయ అర్చకుల్ని సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. సో కారణాలు ఏవైనప్పటికీ కూడా ప్రస్తుతం దీనిపై ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? చందు, జోగులాంబ ఆలయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత కొంతకాలంగా ఈఓపై అక్కడ ఉన్నటువంటి అర్చకులపై విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే ఈ రోజు నిన్న ఆలయ కార్యనిర్వహణాధికారి అయినటువంటి పురందర్ తో పాటు ముగ్గురు అర్చకులను సస్పెండ్ చేస్తూ కూడా రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రాంతీయ ఉత్తర సంయుక్త కమిషన్ ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఒక ప్రజాప్రతినిధికి సంబంధించిన కుటుంబ సభ్యుల నిశ్చితార్థ వేడుకల్లో పాల్గొన్నటువంటి ముగ్గురు అర్చకులను, అదేవిధంగా ఈఓను కూడా బదిలీ చేస్తూ ముగ్గురు అర్చకులను సస్పెండ్ చేస్తూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఏదైతే ఈ యొక్క ఏదైతే ఆ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారో ఆ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి ఆ ఫొటోస్ కావచ్చు, వీడియోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు ఈ చర్యలు తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికీ జమలమ్మ టెంపుల్ ఈవోగా ఏదైతే అల్లంపూర్ ఆలయ ఈవోగా ఉన్నటువంటి పురేందర్ ను గద్వాల జమలమ్మ టెంపుల్ కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అదేవిధంగా ముగ్గురు ఎవరైతే అర్చకులు ఉన్నారో అర్చకులను విక్రాంత్ శర్మతో పాటు వెంకటకృష్ణ, కృష్ణమూర్తిలను వీళ్ళ ముగ్గురు కూడా సస్పెండ్ చేస్తూ కూడా అధికారులు ఆదేశాలు జారీ జరిగింది. అయితే వీరి స్థానంలో జడ్చెర్ల కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి గంగాపురం ఈవో టెంపుల్ ఈవో దీప్తిని కూడా ఇక్కడ అలాట్మెంట్ చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఏదైతే వేడుకలు కావచ్చు, దేశాల్లో జరుగుతున్న మత ప్రచారాలకు సంబంధించినటువంటి ముందస్తుగా అనుమతులు తీసుకొని అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అయితే మీరు ఎటువంటి అనుమతులు లేకుండా అక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ పాల్గొనడంతో అవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతోనే కూడా అధికారులు ఈ చర్యలు పాల్గొన్నప్పుడు తెలుస్తుంది. మొత్తంగా గత కొంతకాలంగా ఇక్కడ ఉన్నటువంటి ఈవోపై కూడా విమర్శలు వస్తున్నాయి. లెక్కల విషయంలో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి విషయంలో కూడా ఆయన తప్పు చేస్తున్నట్లు కూడా కొంతకాలంగా ఏదైతే అర్చకులపై కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులపై కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో అధికారులు ఈ చర్యలు తీసుకోవడం, ఒకవైపు అక్కడ ఉన్న భక్తులు కావచ్చు, స్థానికులను కూడా ఆనందం వ్యక్తం చేసినప్పటికీ కూడా చూడాలి మరి అధికారులు ఏ విధంగా స్పందిస్తారు. రైట్ హరిశంకర్, థ్యాంక్ యూ.